ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 1 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వ్యాఖ్యానాంశం: వాక్యమూలమైన కాన్పు. వ్యాఖ్యాన అంశం: వాక్యమూలమైన కాన్పు. వ్యాఖ్యానం: దేవుని వాక్యం శక్తిగల వాక్యం అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది. అది అద్దంతో సమానమని 23వ వచనం చెబుతుంది. స్వాతంత్ర్యమిచ్చు సంపూర్ణమైన నియమము అని 25వ వచనంలో ఉంది. మళ్ళీ 2వ అధ్యాయం 12వ వచనంలో స్వాతంత్ర్యమిచ్చు నియమము ఉన్నది. ఈ రీతిగా నానా పేళ్లతో యాకోబు పత్రికలో బైబిల్ పిలువబడుతోంది. అది శక్తిగల వాక్యం, అంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అని తెలుసుకుంటున్నాం. అంతేకాదు, ఆ వాక్యం వలననే రెండవ జన్మం కలిగను అని 18వ వచనంలో నేర్చుకుంటున్నాం. ఆ వాక్యం వలనే తండ్రి అయిన దేవుడు మనలను కన్నాడు. ఇది రెండవ కాన్పు. ఇది వాక్యమూలమైన కాన్పు. ఇది గొప్ప సంకల్పం క్రింద జరిగిన కాన్పు. మనలను ప్రథమ ఫలంగా చేయు కాన్పు. ప్రథమ ఫలం అనగా పంటలో ప్రధానమైనది. అది దేవునికే చెందాలి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. కాబట్టి రెండవసారి పుట్టిన నీవు నీ సొత్తు కావు, నీవు ఆయన వాడవు. ఇది నీకు తెలియనా? ఇట్టి కాన్పు కలిగించటంలో వాక్యం దేవుని చేతిలో ఆయుధంగా ఉంది. ఆత్మ కూడా వినియోగించు సాధనం వాక్యము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నేర్పుతోంది. సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యానికి ఉన్న గొప్ప శక్తి మీకు అనుభవం అయిందా? కాలేదా? నేడు వాక్యంలో మునుగుతూ తేలుతూ ఉండండి. ఆ వాక్యానికి తగిలి ఈ గొప్ప రెండవ కాన్పు పొందారా లేదా? ఈ వాక్యం సమృద్ధిగా ప్రతి విశ్వాసిలో నివసింపాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.